హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా వాయిస్ కొంచెం బాగాలేదమ్మా, ఏమనుకోకండి. చార్ధామ్ వెళ్ళొచ్చాను, దాంతో గొంతు పూర్తిగా పోయింది. సో కొంచెం గరగరా అంటుంది, ఫేస్ కూడా చాలా డల్గా ఉంది, మధ్యలో దగ్గుతుంటాను, కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. మీకు ఏమనుకోకండి, చాలా వరకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తానమ్మా. సో మొదటగా ఏం చెప్తూ ఉన్నానంటే, ఈ వీడియో వచ్చిన రోజు ఆ నెక్స్ట్ డే, అంటే బహుశా ఈ వీడియో రేపు వచ్చింది అనుకోండి, రేపు ఎల్లుండి డిస్కౌంట్ వేటిల మీద అంటే పిగ్మెంటేషన్ ప్రోడక్ట్స్ మీద. మీకు తెలుసు పిగ్మెంటేషన్కి ఏమేమి ఇస్తాను: ట్యాన్ ప్యాక్, క్రిసాంతమం సీరం, మ్యారీగోల్డ్, యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్, తర్వాత వచ్చేసి వైల్డ్ జాస్మిన్, తర్వాత జిన్సెంగ్ గోల్డ్ క్రీమ్, సోప్స్ వచ్చేసి డీపిగ్మెంటేషన్ సోపు, ఇంకా సాఫ్రాన్ సోపు. వీటిల మీద మీరు తీసుకునే అమౌంట్ని బట్టి స్పెషల్ డిస్కౌంట్. మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, దాన్ని బట్టి స్పెషల్ డిస్కౌంట్. మిగతా వాటన్నిటి మీద లేదు, ఓన్లీ పిగ్మెంటేషన్ ప్రోడక్ట్స్ మీద మాత్రమే స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాను. ఓకే. ఇకపోతే లాస్ట్ వీడియోస్లో కొన్ని కామెంట్స్ పెట్టారు, చదువుతున్నాను. నా ఫేస్ బాగా పాడైపోయింది, బాగా ఐస్ కింద డార్క్ సర్కిల్స్, ఫేస్ మీద రింకిల్స్, బాగా డల్ అయిపోయింది, ఫేస్ లిప్స్ కూడా డ్రై అయిపోయినాయి. ఆ టైంలో గుంటూరు నుండి కాల్ చేసింది. నెల్లూరు వాళ్ళ మేడం దగ్గరికి, తను అంటే కరెక్ట్గా రాయలేదు కానీ ఏం చెప్పిందంటే, బాగా పాడైపోయాను, నెల్లూరు వాళ్ళకు ఫోన్ చేశాను, వాళ్ళు చాలా ధైర్యం చెప్పారు. సో డైట్ కూడా చెప్పారు. 1 మంత్లో ప్రోడక్ట్స్ వాడాను, చాలా చేంజ్ కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. సో మా అంటే మీరు ఎంత పాడైపోయినా కానీ ఫ్యాంటైజ్ ప్రోడక్ట్స్ ఒక 3-4 మంత్స్ వాడారు అంటే మీ స్కిన్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. చాలామంది చెప్తూ ఉంటారు, మ్యామ్ మేము అసలు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మా స్కిన్ సాఫ్ట్గా అవ్వదు అనుకుంటూ ఉంటాం, కానీ మ్యారీగోల్డ్ వాడితే కూడా మాకు ఆ సాఫ్ట్నెస్ వస్తుంది, స్కిన్ యంగ్ లుక్ వస్తుంది అని చెప్పేసి. అంటే రింకిల్స్ మొత్తం పూర్తిగా పోతాయని అనుకోకండి, డిఫరెన్స్ మీకు 1 మంత్లో కూడా కనిపిస్తుంది. సో ఇది మా ఫ్యాంటైజ్ ప్రామిస్. మీరు కొంచెం వీలు చేసుకొని నన్ను కానీ కలిసారనుకోండి, నేను ఇంకా మీకు బాగా డిఫరెన్స్ చూపిస్తాను ఫేస్లో, ప్లస్ హెల్త్ విషయంలో, డైట్ విషయంలో. సో మీకు తెలుసు కదా, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తూ ఉన్నాను, నంబర్స్ కూడా ఇచ్చాను. 9652093371, 9652093372. వీళ్ళకి కానీ ఫోన్ చేశారు అంటే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కూడా ఇస్తారమ్మా. రాలేని వాళ్ళకి నేను ఆన్లైన్లో కూడా వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఉన్నాను. సో నిత్య మ్యామ్, షియా మాయిశ్చరైజర్ ఫేస్కి అప్లై చేయొచ్చా ఓవర్ నైట్? మీ స్కిన్ డ్రైగా ఉంటే అప్లై చేయొచ్చు హ్యాపీగా. షియా మాయిశ్చరైజర్ మెయిన్గా ఫేస్కే, ఫేస్ అండ్ బాడీ లోషన్. అది నేను ఎప్పుడు బాడీకి దాన్ని వాడమని చెప్పను, ఫేస్కే వాడమని చెప్తాను, ఫేస్కి నెక్కి. మ్యామ్, షియా మాయిశ్చరైజర్ సమ్మర్లో యూస్ చేయొచ్చా? మీ స్కిన్ డ్రై అయితే యూస్ చేయండి లేకపోతే సమ్మర్లో మాయిశ్చరైజర్ వాడాల్సిన అవసరం లేదు. కానీ మీరు సన్ స్క్రీన్ పెట్టుకునే పని అయితే ఏదన్నా మాయిశ్చరైజర్ వాడి సన్ స్క్రీన్ పెట్టుకోవచ్చు, అది పూర్తిగా మీ చాయిస్. అందుకనే చెప్తాను స్కిన్ టైప్ని బట్టి వాడండి అని చెప్పేసి. మేడం, గోల్డ్ సీరం లిప్స్టిక్ కూడా అప్లై చేయవచ్చా? హ్యాపీగా అమ్మా. గోల్డ్ సీరం అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరోమా ఆయిల్స్ విత్ గోల్డ్ ఫ్లేక్స్, రియల్ గోల్డ్ ఫ్లేక్స్. హ్యాపీగా కళ్ళ చుట్టూ వాడండి, లిప్స్ మీద వాడండి, చెవులకు కూడా వాడచ్చు. నేను వారంలో కనీసం 3 సార్లన్నా గోల్డ్ సీరం వాడతాను, చెవులకి, గొంతుకి అంతా కూడా వాడతాను. మీరు చూస్తున్నారు కదా, చార్ధామ్ వెళ్ళి నా ఫేస్ అంతా చాలా పాడైపోయింది. నేను వచ్చి 4 days అయింది, మై 5th డే. సో ఆల్మోస్ట్ 3 times నేను గోల్డ్ సీరం వాడాను. సో అంటే పూర్తిగా ఇంకా బాగా వచ్చానని చెప్పను కానీ చాలా వరకు బాగా వచ్చాను. మ్యారీగోల్డ్ అండ్ గోల్డ్ సీరము, టామరిన్ సీడ్ స్క్రబ్ వాడుతున్నాను నేను. ఏదో మీరు కొంచెం చూసేటట్టుగా వచ్చాను, లేకపోతే చాలా భయంకరమైన ఫేసులతో వచ్చాము అందరం.
మ్యామ్ హెయిర్కి రోజ్మెరీ ఆయిల్ వాడొచ్చా? అమ్మా రోజ్మెరీ ఆయిల్ డైరెక్ట్గా వాడకూడదమ్మా. మీరు 1 లీటర్కి ఒక 3 to 5 ml, అంటే 1 లీటర్ మామూలు ఆయిల్కి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ ఒక 5 ml to 6 ml కలిపి వాడచ్చు. వాడి చూడండి, డైరెక్ట్గా ఇలా పెడితే బర్న్ అవుతుంది స్కిన్ కానీ హెయిర్ కానీ. ముల్తానీ మిట్టి డ్రై స్కిన్కి వాడొచ్చా మ్యామ్? వాడుకోవచ్చా మ్యామ్? వాడొచ్చమ్మా, కానీ మీరు దాంట్లో ఒక డ్రాప్ ఆయిల్ వాడండి, తేనెతో కలుపుకోండి. వీలైతే 1 స్పూన్ ముల్తానీ మిట్టికి 1/2 స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. బయట దొరుకుతుంది కదా మిల్క్ పౌడర్. అప్పుడు చూడండి మీకు అంత డ్రై అవ్వదు, గ్లో కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. కాకపోతే మెసేజ్కి రిప్లై ఇస్తే బాగున్ను అనుకున్నాను, బట్ మీరు చెప్పారు కదా అన్నీ చదువుతాను అని చాలు మేడం. అది వీడియోలో రిప్లై ఇస్తారు కదా, తప్పకుండా అమ్మా. ఏదో ఈ మధ్య కొంచెం హెల్త్ బాగలేక ఒక 2 వీడియోస్ నుంచి చదవలేకపోయాను, కానీ మామూలుగా అయితే ఫస్ట్ 3 days అన్ని మెసేజెస్ చదువుతానమ్మా. మీరు పెట్టే కామెంట్స్ నుంచే మళ్ళీ తిరిగి క్వశ్చన్స్ తీసుకొని నేను దానికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను. మీరు గమనించండి ఈసారి. సో చాలామంది అడుగుతున్నారు రిప్లై ఇవ్వండి అని. నిజంగా నాకు టైం ఉండదు మా, మళ్ళీ సారీ చెప్తున్నాను మీకు దానికోసం. ఓకే, ఆఫ్టర్ డెలివరీ యూస్ చేసే ఫేస్ ప్రోడక్ట్స్ ఇన్ ఫ్యాంటైజ్ గురించి చెప్పండి మా. మీరు డెలివరీ అయిన తర్వాత ఫ్యాంటైజ్లో ఏ ప్రోడక్ట్ అయినా వాడచ్చు, ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా వాడచ్చు మా. కాకపోతే డాండ్రఫ్ ఆయిల్స్ అవి ఎక్కువ వాడొద్దు అంటాను, ఎందుకంటే కొంచెం ఎసెన్షియల్ ఆయిల్స్ అవి ఎక్కువ వేస్తాను. హార్మ్ఫుల్ అని కాదు, ఎందుకులే అని చెప్పేసి. మీరు బయట ప్రోడక్ట్స్ వాడితే దాంట్లో భయంకరమైన కెమికల్స్ ఉంటాయమ్మా. ఫ్యాంటైజ్ ప్రోడక్ట్స్లా ఉండవు. కానీ మీకేంటి అంటే ప్రెగ్నెన్సీలో మీరు ఎంత కేర్ తీసుకున్నా మీ స్కిన్ పిగ్మెంటేషన్ వస్తుంది, కొంతమందికి పింపుల్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు పింపుల్ జెల్ పిగ్మెంటేషన్కి హ్యాపీగా వాడుకోవచ్చు, ఈవెన్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో కూడా. మా దాంట్లో స్టెరాయిడ్స్ ఉండవు, హార్మ్ఫుల్ ప్రోడక్ట్స్ ఏమి ఉండవమ్మా. ఇకపోతే డెలివరీ అయిన తర్వాత మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏ ట్యాన్ ప్యాక్ అయినా, ఏ బ్రైట్నెస్ ప్రోడక్ట్ అయినా, ఏ బాడీ ప్యాక్స్ అయినా కానీ ఏదైనా వాడచ్చు, ఏ సోప్ అయినా కూడా వాడచ్చు. ట్రై చేయండి, ఇది అని కాదు, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది వాడండి మేడం. పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు ఏ ఫేషియల్స్ చేపిస్తే బాగుంటుంది? మా దగ్గర అయితే పిగ్మెంటేషన్కి సపరేట్గా ఫేషియల్స్ ఉన్నాయమ్మా. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు, అలా నేను చెప్పలేనమ్మా. మీరు మీ బ్యూటీషియన్ అడగండి, వాళ్ళు చెప్పింది చేయించుకోండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, గంటలు మసాజ్ చేయించుకోకండి మా. ఫేస్ రెడ్గా అయిందంటే డార్క్గా అయిపోతుంది. ఓకేనమ్మా మ్యామ్? నేను బ్యూటీ కోర్స్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను మ్యామ్. ఎప్పుడు కోర్సెస్ అవైలబుల్లో ఉంటాయి? మేము నేర్పించడం లేదు మా, బ్యూటీ కోర్సెస్ స్టాప్ చేసేసాము. మా దగ్గర అయితే ఇప్పుడు నేర్పించే ఉద్దేశం కూడా లేదు, అంత టైం కూడా లేదు. సారీ, ఇలా చెప్తున్నందుకు ఏమనుకోకండి. రింకిల్స్ తగ్గడానికి విచ్ ప్రోడక్ట్ యూస్ చేయాలి? రింకిల్స్ తగ్గడానికి మా దగ్గర చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మా. సీరమ్స్ ఉన్నాయి, మసాజ్ క్రీమ్స్ ఉన్నాయి, నైట్ క్రీమ్స్ ఉన్నాయి, లోషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీకు చాలా రింకిల్స్ చిన్న ఏజ్లోనే వచ్చాయంటే మాత్రం డైట్ ఒకసారి చూసుకోండి, వీలైతే ఒకసారి వచ్చి నన్ను కలవండి మా. మీరు 45-50 years లోపల ఉంటే మీ రింకిల్స్ తప్పకుండా తగ్గుతాయమ్మా. 60+ వాళ్ళకి నేను ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేను, కానీ ఆ ఏజ్లో కూడా తగ్గిస్తాము. 40 years లోపల వాళ్ళకైతే ఆల్మోస్ట్ 90% తగ్గిపోతాయమ్మా. 50 years లోపల వాళ్ళకి కూడా 50 to 75% తగ్గిపోతాయి. ఈ లోపల మీరు ఒక్కసారి కలిశారు అంటే రింకిల్స్ రాకుండా చర్మాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఓకేనా? హాయ్ మేడం, మై ఏజ్ 30. ఐ గాట్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అండ్ స్మాల్ పిగ్మెంటేషన్ ఎట్ చిన్. కెన్ యూ సజెస్ట్ ప్రోడక్ట్స్ మ్యామ్? తప్పకుండా అమ్మా. మీరు అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి గోల్డ్ సీరం వాడండి, మ్యారీగోల్డ్ వాడండి అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి.
లేకపోతే చిన్ మీద పిగ్మెంటేషన్ అన్నారు కదా, యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ వాడండి, చాలా బాగుంటుంది. మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి మేడం. అడ్రస్ మా ప్రతి దాంట్లో నెంబర్స్ ఇస్తూ ఉన్నాను. నా దాంట్లో హైదరాబాద్ నెంబర్స్, నెల్లూరు నెంబర్స్ ఇస్తూ ఉన్నాను. వాళ్ళని అడిగితే చెప్తారు, లేదా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మా అడ్రస్ ఉంటుంది. మా ఇక్కడ కూడా వీలైతే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే మ్యామ్, గుంటూరులో కూడా మీ బ్రాంచ్ ఓపెన్ చేయండి. కష్టం మా, నెల్లూరు హైదరాబాద్ సరిపోతున్నాయి. ఫ్యూచర్లో చెప్తాను, ఇప్పుడైతే ఆలోచన లేదు మా, ఇంతవరకే. ఓకేనా? ఇంకా అయిపోయింది మా టైం కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మాట్లాడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో వచ్చిన రోజు నెక్స్ట్ డే స్పెషల్ డిస్కౌంట్ ఆన్ పిగ్మెంటేషన్ ప్రోడక్ట్స్ నేను లిస్ట్ చెప్పాను. అలానే మాకు ఒక మేనేజర్ కావాలి, అబ్బాయిలు వద్దు, అమ్మాయిలు మాత్రమే కావాలి. సో క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు నంబర్ ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను. నంబరు 9652093371కి కాల్ చేయండి. ఓకేనా అమ్మా?